ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవరాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనం. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగం చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠ జనముగా నిన్ను స్థాపించును. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారే ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులనది అందరినీ ఐగుప్తులను సేవించిన దేవతను తొలగ త్రోసి యెహోవాని సేవించుడి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపిన యెహోవా మాట వినుము. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఈ మందిరమును నువ్వు కట్టుచున్నావే, నువ్వు నా కట్టలు నా విధులను అనుసరించి నడుచుకొనొచ్చు నేను నియమించిన ఆజ్ఞలన్నిటిని గైకొని ఎడల నీ తండ్రి అయిన దావీదుతో నేను చేసిన వాగ్దానం నీ పక్షముగా స్థిరపరచెదను. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 13-14 వచనాలు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కానీ ఎడమ కానీ తొలగి అన్య దేవతలను అనుసరింపకు వాటిని పూజింపకు నున్న ఎడల నువ్వు అనుసరించి నడుచుకున్న వాళ్ళని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞను విని వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవా నేను తలగా నియమించిన కానీ తోకగా నియమింపుడు. నువ్వు పైవాడుగా ఉండువు కానీ క్రింది వాడుగా ఉండవు. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపిక చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెతుకు వారికి నిత్య జీవం నిచ్చును. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించును కాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, నేను మీరు ఇచ్చిన వాక్యదానం ప్రముఖత చెల్లించుకుంటున్న తండ్రి. దేవ, మేము మీ ఆజ్ఞను గైకొని నేను చిత్తమును జరిగించేవారు శక్తిని బలను మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.